అదేవిధంగా సిఎస్ఆర్ గారు మాట్లాడే ముందుగా విల్సన్ కూడా వచ్చి మాట్లాడవలసిందిగా పాత్ర మాతో పాటు ఈ 10 రోజులు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించి బాధ్యతగా ఈ కార్యక్రమాల నిర్వహణకి తోడ్పడినటువంటి విల్సన్ కూడా వాళ్ళు నడిపించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతిరోజు 2 గంటలకు వస్తాడు. ఒక చిన్న పేపర్ వేసుకొని పండుకుంటాడు. పండుకొని 5 గంటలు లేచి అక్కడ టీ తాగుతాడు. ఏదైనా పని ఉంటే పనులు వస్తాడు. 8-9 సురేష్ వచ్చి బండి ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. చిట్ట చివరి కూడా నా దగ్గరకు వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు. నేను బయటికి వెళ్ళేసరికి లేడు మనిషి. ఏంటంటే ఏదో స్టేషన్ మీద పని ఉందని వెళ్ళిపోయాడు అన్న. ఇంకా అదే చివరిసారి. తర్వాత ఆయన హత్యకారించబడ్డ విషయం కూడా నాకే ముందు తెలిసింది. నేను ఒక మీటింగ్ పని ఉండే ఆయన పేరు వేసాము. యేసు గారు మీటింగ్ పెట్టారు, మహిళా దినోత్సవం. నేను ఫోన్ చేశాను, ఏంటి బ్రహ్మాండ రాలేదు ఇంకా, వక్త కదా మాట్లాడాలి కదా అని. ఎవరు ఎత్తి ఎవరు మీరు అది అంటాను. నేను వేరే వాళ్ళకి ఎవరు చేశారని చూసుకున్నాను. బ్రహ్మాండకి చేశా. మీరెవరంటే ఏంటంటే నేను డిపార్ట్మెంట్ అండి అన్నాను. ఏంటంటే ఇట్లా చనిపోయి పడి ఉన్నాడండి అన్నాడు. నాకు అసలు అది క్యాచ్ అవ్వాలా. స్పష్టంగా చెప్పాడు అతను డిపార్ట్మెంట్ ఇట్లా పడిపోయి ఉన్నాడని అన్నాడు. నాకు క్యాచ్ అవ్వగా సురేష్ ఫోన్ చేశాను. అలా ఏదో పాత కేసులు ఏమైనా పట్టుకున్నాడేమో, అరెస్ట్ చూపించలేదు అన్న. నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్దాం అంటే సరే అనుకున్నాను. ఈ లోపల ఇంకోటి నుంచి వచ్చి చెప్పాడు, బ్రహ్మాండం చంపేశారు. నాకు అసలు జీర్ణం కావాలి. ఎందుకంటే ఎక్కువ బాండింగ్ నాతో ఏర్పడింది నాకు. ఆయన ఎంత క్రమశిక్షణ అంటే ఆ పార్టీ పట్ల ఏదో ఒక మీటింగ్ పేరు పెట్టాలంటే అలా వద్దులేనా, ఆ మీటింగ్కి చిట్టుమాడ వెంకటేశ్వర వస్తున్నాడు, అదే పార్టీ నుంచి నేను మళ్ళీ బాగుండాలని అని అంత క్రమశిక్షణగా ఆయన నమ్మకమే ఆయన చంపేసింది. ఎప్పుడు కూడా ఒక ఉద్యమకారుడు నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మాండంలాగా అమాయకం ఉంటే మేకల్లాగా బలి తీసుకుంటారు. అట్లా ఇప్పుడు ఆయన పట్టించారంటున్నారు. పట్టిస్తే కేంద్ర కమిటీ కార్యదర్శి అంటే చాలా పెద్ద ఎత్తు అలా ఉండే మనిషి కదా ఆయన ఎట్లా బయటకు వస్తాడు. 13 జిల్లాలకు కోనేమల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గుడ్డ ప్రభాకర్ని అరెస్ట్ చేసి పెట్టారు. అసలు బయటకు రానికుండా చార్జ్ షీట్ అని అయ్యాలి అసలు వదిలిపెట్టట్లా. మరి కేంద్ర కమిటీ కార్యదర్శి మరి బ్రహ్మాయి పట్టించాడు, మళ్ళీ బయటకు వచ్చావు. నాకు బ్రహ్మాయిని హత్య జరిగిన తర్వాత 2 గుర్తొచ్చాయి. ఒకటి రాజశేఖర రెడ్డి గుర్తొచ్చాడు, చెత్తలు పిలిచి చంపడం అనేది. తర్వాత శంభు కూడా గుర్తొచ్చాడు. శంభు కూడా ఇట్లా తపస్సు చేస్తున్నాడు. తపస్సు ఏముంటుంది, ముక్కు మూసుకొని చేసుకునేవాడికి ఏమొచ్చింది. అతను ఇట్లాంటి కార్యకలాపాలు బ్రాహ్మణానికి వ్యతిరేకంగా ఇట్లాంటి చేస్తున్నాడు ఆయన కూడా. అందుకని బ్రాహ్మణులు వెళ్ళి రాముడికి చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఈ కొత్త రాముడు గొంతు గురేశాడు. ఆ రాముడు తల తగేశాడు శంభు గురిది. ఈ కొత్త రాముడేమో మెడకు బిగించి ఆ తాడి లేపేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా బ్రహ్మాండ లాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి అమాయకంగా అయితే ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పట్ల అయితే సరే, ఏ ఉద్యమకాలైనా పక్క రోజుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువు ఏడుకోవాల్సిన తెలియదు మన శత్రువు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.